విజయవాడలో కేసీఆర్ చిత్ర బృందం సందడి చేసింది. ఈ నెల 22న విడుదలయ్యే తన చిత్రాన్ని ఏపీ ప్రజలు ఆదరించాలని జబర్దస్త్ రాకేష్ కోరారు. విజయవాడ సినిమాకు అడ్డా అని, ఇక్కడ ప్రజల అభిమానం ఉంటే సినిమా విజయం సాధిస్తుందని చెప్పారు. అందరి సపోర్టుతో తన చిత్రం ఇక్కడి వరకు వచ్చిందని అన్నారు. ఈ చిత్రానికి తెలంగాణలో కన్నా ఏపీలో ప్రజాదరణ ఎక్కువగా ఉందని వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లోనే కాకుండా ఆస్ట్రేలియా, అమెరికాలో నా సినిమా కేశవ చంద్ర రామావత్ షార్ట్కట్లో కేసీఆర్ ఈ సినిమా అంగరంగ వైభవంగా నా మొదటి సినిమా, నేను కలగన్న సినిమా, రేపు ఇదే సినిమా అవార్డుల వైపు కూడా వెళ్ళేటువంటి ఒక సినిమాని నేను మీ అందరికీ తెలుసు. మొదటి నుంచి జబర్దస్త్లో నేను ఏ స్థాయి నుంచి వచ్చి ఈరోజు ఏ స్థాయి వరకు ఉన్నాను అంటే అది కేవలం మీ అందరి ఆశీర్వాద బలమే. అటువంటి స్థాయి నుంచి వచ్చి నేను ఒక సినిమాని నా సొంతంగా నిర్మించి విడుదల చేయగలుగుతున్నాను అంటే అది కేవలం మీ అందరి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులే. అందుకే 22 మాకు ఇంకా ఆ అమ్మవారి నుంచి ధైర్యం, శక్తి, ఈ విజయవాడ ప్రజల యొక్క ఆశీస్సులు కావాలనే ఇక్కడ నుంచి యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరినీ మేము కృతజ్ఞతగా అడగడానికి, మీ ఆంధ్ర ప్రజలు మాత్రమే సినిమాని, ఎటువంటి సినిమానైనా కూడా సినిమాకి భాష, ప్రాంత, కుల, మత ప్రాతిపాదికలు లేకుండా ఆంధ్రలో ఉన్నటువంటి సినీ ప్రేక్షకులు ఒక్కలాడిస్తే చాలు ప్రపంచంలో ఎక్కడైనా కూడా సినిమా ఆడుతున్నట్టు అద్భుతమైన సినిమా అడ్డా అంటారు విజయవాడని. ఇటువంటి పాటలు అయితే ఉద్రేకాన్ని క్రియేట్ చేయడం జరిగిందో అంత గొప్ప గోరెటి వెంకన్న గారి స్వరజతులు, పదగతులు పాట నా సినిమాకి మొదటిగా ఉపయోగపడి నా సినిమాను కూడా ఒక ఉద్యమంలా ముందుకు నడిపించి ఈ సినిమాని ఇప్పటిదాకా నడిపించింది అది మను గారు, కల్పన గారు పాడారు. సో చరణ్ అర్జున్ గారికి, మా విజయవాడ అభిమానులందరి తరపున కూడా అన్న మీకు కృతజ్ఞతలు. మళ్ళీ ఇప్పుడు సినిమా రిలీజ్కి ముందు వచ్చినాను. సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుంది, మంచి విజయం సాధిస్తుంది అని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మా మీద అట్లనే ఉంటాయి. అండ్ ఇక్కడున్న విజయవాడ పబ్లిక్ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా మీద అట్లనే ఉంటాయని నేను అనుకుంటున్నా. ఎప్పుడూ ధమాక్లో కూడా రాకపోతుండే మాలేసుకోవాలి, అమ్మవారి దీక్ష తీసుకోవాలి అని చెప్పి. సినిమా తీయడం అనేది అంత చిన్న విషయం కాదు. దాని సినిమా తీసినా కూడా రిలీజ్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు అని చెప్పి సినిమా తీసిన తర్వాత అర్థమైంది. మాకున్న శక్తి సరిపోదు, ఇంకా ఏదో మాకు పాజిటివ్ వైబ్రేషన్ కావాలి అని చెప్పి లైఫ్లో ఫస్ట్ టైం అమ్మవారి దీక్ష తీసుకున్నా 11 రోజులు. అది కూడా కనకదుర్గమ్మ దగ్గరికి పోతేనే